ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. మనస్సుని చక్కగా నిగ్రహించాలి. మనసులో ఉన్నటువంటి ఏ కోరికలు వాసనలు ఉన్నాయో వానిని నశింపజేసుకోవాలి. ఇంద్రియాలను సంయమనం చేయాలి. విషయాల యందు ఏమాత్రము అంటకుండా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించినట్లయితే మనుజుడు ఏమాత్రము బద్ధుడు కానేరడు. ఇంద్రియాలు మనసుకి లోబడి ఉండాలి, మనసు తనకు లోబడి ఉండాలి. ఈ విధంగా ఇంద్రియాలు వాటి వాటి కార్యాలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా మనసు యొక్క ఆసక్తి మాత్రమే బంధానికి కారణమవుతుంది. ఆ ఆసక్తి లేకపోవడమే మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి ఆసక్తి విషయవాసన మనసులో లేకుండా చేసుకోవాలి. తర్వాత ఇంద్రియాల చేత కార్యాలు చేసినప్పటికీ కూడా ఏమాత్రము దోషము కలగదు. ఎందుకు? వాటి పట్ల ఎటువంటి సంఘభావము లేదు కాబట్టే మహనీయులు మొట్టమొదట ఏం చేయాలి? మనస్సుని నిగ్రహించేటువంటి అభ్యాసం చేసి తర్వాత మనసు నిగ్రహపడిన తర్వాత దాని ద్వారా ఇంద్రియాలను కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. అటువంటి విశుద్ధమైనటువంటి శుభ్రపడిన వశపడినటువంటి ఇంద్రియాల ద్వారా లోకం యొక్క హితము కోసమే కర్మలను చేస్తూ ఉంటారు. అయితే ఇంద్రియాలు మనస్సులను నిగ్రహించి అటువంటి నియమితమైనటువంటి ఇంద్రియాల చేత నియమించబడిన ఇంద్రియాల చేత ఏమాత్రము ఆసక్తి లేకుండా కర్మయోగాన్ని చేయాలి. కాబట్టి శాస్త్రనీతమైనటువంటి కర్మను నిష్కామ బుద్ధితో, కోరిక లేకుండా చేసేటువంటి బుద్ధితోటి తప్పకుండా ఆచరించవలసిందే అని భగవానుడు అర్జునుడికి తెలియజేస్తూ, ఇంకా కూడా నీవు నియమితమైనటువంటి కర్మలను మాత్రమే చేయు. కర్మ చేయకుండా ఉండడం కంటే కూడా చేయడమే శ్రేష్టము కదా. ఇంకా కూడా కర్మ చేయకపోవడం వలన నీకు దేహయాత్ర అనేటువంటిది కూడా చక్కగా సిద్ధించదు. నేనేమి చేయాలో అసందిగ్ధంగా అంటే నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు కృష్ణ అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణమూర్తి ఏమన్నారు అంటే, నీతం కురు కర్మ, నీవు కర్మను వదిలిపెట్టకుండా మరే శాస్త్రంలో నియమించబడినట్లుగా కర్మను చేయు అనే కదా ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేసినట్లుగా తెలుస్తోంది. నియతమైనటువంటి కర్మ చేత చిత్తము శుద్ధమైపోతుంది. ఎప్పుడైతే చిత్తము శుద్ధపడిపోతుందో ఆత్మజ్ఞానోదయం అవుతుంది. అంటే కర్మలను వదిలిపెట్టి కూర్చోవడం వలన ఏమీ సిద్ధించదు. దానికంటే కూడా కర్మలను వదిలివేయడం కంటే కూడా కర్మలను చేయడమే మేలు కదా. అందుకే సత్కర్మ అనేటువంటిది దైవార్పిత కర్మే అయినట్లయితే ఇంకా శ్రేష్టమే కదా అనే తెలియజేస్తూ, ఇంకొక దృష్టితో చూస్తే కర్మే కనుక చేయలేదనుకో, కర్మ చేయడం అంటే శ్వాసను పీల్చడం, భోజనాలు చేయడం, మంచినీరు త్రాగడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇటువంటివి నడవడం, మాట్లాడడం, కూర్చోవడం, లేవడం, ఇవన్నీ కూడా కర్మలే. అటువంటి కర్మలే కనుక చేయలేదనుకో, అసలు ఆహార పదార్థాలు పానీయాలు తీసుకోకుండా శరీరం అనేది నిలుస్తుందా? శ్వాస ఇడవకుండా తీసుకోకుండా శరీరం నిలుస్తుందా? కాబట్టి అసలు శరీరమే నిలవడం కష్టం. కాబట్టి కర్మ చేయకపోతే దేహయాత్ర అనేటువంటిది కొనసాగదు అని చెప్పి ఈ విధమైనటువంటి కర్మ యొక్క ఆచరణను గురించి ప్రోత్సాహం చేస్తూ, ఇంతకీ కర్మ చేయడం మేలు కాదా అంటే కర్మ చేయడమే మేలు, చేయకుండా ఉండడం మేలు కానే కాదు. ఎటువంటి కర్మ చేయాలి అంటే శాస్త్రనియతమైనటువంటి కర్మనే చేయాలి. కర్మ చేయకపోతే ఏమన్నా హాని ఉంటుందా అంటే
చాలా పెద్ద హానియే ఉంటుంది, పెద్ద ప్రమాదమే వస్తుంది. ఎప్పుడైతే కర్మ చేయడో చిత్తంలో శుద్ధత్వం కలగదు. చిత్తశుద్ధి కలగకపోతే ఆ చిత్తశుద్ధి లేనప్పుడు జ్ఞానము అనేటువంటిది ఉదయించదు కదా. జ్ఞానము లేకపోతే మోక్షం సిద్ధిస్తుందా? కాదు. కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా కొనసాగదు. అంటే కర్మబంధం నుండి విడిపడటానికి ఉపాయం అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కాబట్టి యజ్ఞము అన్నప్పుడు యజ్ఞము కొరకైనటువంటి కర్మ కంటే యజ్ఞము కొరకైనటువంటి కర్మ అంటే భగవత్ ప్రీతికరమైనటువంటిది కానీ లోకహితార్థమైనటువంటి కర్మ కానీ ఇదంతా కూడా యజ్ఞము లాంటిది. అంటే కర్మ అనేటువంటిది యజ్ఞముతో సమానము అని తెలియజేస్తూ కర్మ కంటే కూడా యజ్ఞము కొరకైనటువంటి కర్మ కంటే కూడా ఇతరమైనటువంటి కర్మ చేత జనులు బంధింపబడతారు. అంటే చేసినటువంటి కర్మ ఫలితాలను కర్మలను కూడా భగవంతుని యొక్క ప్రీతి కొరకు లేదా లోకం యొక్క హితము కొరకు ఆచరించడం మాత్రమే బంధాన్ని కలిగించదు. అది కాకుండా చేసినటువంటి ప్రతి కర్మ కూడా కర్మ చేత కూడా జనులు బంధింపబడుతూ ఉంటారు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మనే, ఏ యజ్ఞము అంటే భగవత్ ప్రీత్యర్థం కోసం కానీ లోకహితార్థం కోసం కానీ చేసేటువంటి కర్మనే ఏమాత్రము ఫలాసక్తి లేకుండా సంగరహితుడివై ఆచరించు అని చెబుతూ ఇక్కడ పరమాత్మ యజ్ఞము, సన్యాసము, త్యాగము అనే మొదలైనటువంటి పదాలకి కొత్త కొత్త అర్థాలను తెలియజేసి ఉంచారు. ఏంటది అంటే యజ్ఞమును సామాన్యంగా వాడుకలో ఉన్నటువంటిది ఏంటి అంటే యజ్ఞము అన్నప్పుడు యోపస్తంభాలు, అగ్నిహోత్రాలు, మంత్రాలు, తంత్రాలు, యాజులు, ఋత్వికులు, హవిస్సులు ఇవన్నీ కూడా ఇంకా మొదలైనవి చాలా చాలాతో కూడుకొని ఉంటుంది యజ్ఞము అనేటువంటిది. కానీ ఇక్కడ అటువంటి వాటితో కూడిన ఒకానొక క్రియలాగా పరమాత్మ వర్ణించలేదు. ఎలా చెప్పారు అంటే భగవద్విషయమైనటువంటి లేకపోతే ఇతరులకి మంచి జరిగే క్రియగానే వర్ణించి తెలియజేశారు. ఇటువంటి యజ్ఞము ఇటు యజ్ఞము ప్రతి వానికి కూడా అందుబాటులోనే ఉండగలుగుతుంది కదా. కాబట్టి ఇవన్నీ యజ్ఞ సామాగ్రి అన్నీ కూడా లభింపజేసుకునే కంటే తను చేసినటువంటి ప్రతి కర్మ కూడా లోకుల యొక్క హితము కొరకు లేదా భగవంతుని యొక్క ప్రీతి కొరకు చేసినటువంటి ప్రతి కర్మ కూడా మనసుని నిగ్రహించేటువంటి అభ్యాసం ద్వారా చేయబడే ప్రతి కర్మ, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ, కోరికను వదిలి చేసే కర్మ ఏదైతే ఉన్నదో అది యజ్ఞముతోనే సమానము అనే చెబుతూ దీనిని ఆచరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తరించడానికి చక్కని అవకాశం ఉన్నది. ఎందుకు? యజ్ఞము అన్నప్పుడు అనేక రకాలైనటువంటి మరి వస్తుజాలం ఉంటుంది. అదంతా సమకూర్చుకోని అవసరం లేదు. జ్ఞానయజ్ఞము చేసేటువంటి వాడు చేసేటువంటి ప్రతి పనిని కూడా పరమేశ్వర ప్రీత్యర్థంగా మరి అంతేకాదు లోకహితార్థం కొరకు చేసేటువంటి కర్మయందు ఫలాభిసంధిరహితంగా ఏ ఆపేక్ష కోరిక లేకుండా చేసే ప్రతి పని కూడా యజ్ఞంతో సమానమే అనే చెబుతూ అయితే ఇటువంటి యజ్ఞం ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంది కదా. అప్పుడు దానికైతే మామూలుగా యజ్ఞం చేయాలి అన్నప్పుడు ఇవన్నీ యజ్ఞ సామాగ్రి అంతా కూడా సమకూర్చుకొని చేయాలి అంటే అధికమైన వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుంది. ఇప్పుడు దానికి అంత వ్యయ ప్రయాసలు ఏమీ అవసరం లేదు. ఈ యజ్ఞం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన యజ్ఞము అనేది వానికి అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. ఆ ఆచరణ ప్రకారం తరించడానికి కూడా చక్కని అవకాశం ఉంటుంది కదా. అయితే సామాన్యంగా కర్మ సంసార బంధనాన్ని కలుగజేస్తుంది అనేటువంటిది లోకంలో ఒక ప్రతీతి ఉన్నది. ఏంటది అంటే కర్మ సంసార బంధనమును అంటే ఎవడైనా కర్మ చేశాడా వాడు మళ్ళీ కూడా
జన్మించడం, నశించడం అనేటువంటి చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసార బంధనాన్నే కర్మ అనేటువంటిది కలుగజేస్తుంది అని లోకంలో ఒక ప్రసిద్ధమైనటువంటి అలవాటు ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలం అనుభవించడానికైనా కూడా మళ్ళీ శరీరం ధరించాలి కదా. అందుకు కాబట్టి ఇక్కడ కర్మలు అనేదే చేయకూడదు అని కొంతమంది ఏం చేస్తారు, తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉండి మరి జ్ఞానస్థితికి రావాలి అని కోరేటువంటి వారిని కొంతమంది భయపెడుతూ ఉంటారు. ఏమని, అసలు కర్మే చేయకూడదురా, కర్మ అనేటువంటిది సంసార బంధాన్ని కలగజేస్తుంది. సంసారము అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి శారీరక రాకపోకలు కలిగినటువంటి ఉపాధి భేదాలతో అనేక జన్మ పరంపరలను కలిగించుకోవడమే సంసార బంధనం. కాబట్టి అటువంటి సంసార బంధనాన్నే కలుగజేస్తుంది అని లోకంలో ఒక ప్రతీతి అంటే లేకనే ఉన్నట్లుగా అనిపించేటువంటి ఒక రూమర్ ఉంది. అది వాస్తవం కాకపోయినా కూడా వాస్తవంలా చలామణి అవుతూ ఉన్నది. అంటే పుణ్యకార్యాలు చేస్తే ఏమవుతుంది, నీకు పుణ్యఫలం అనేది వస్తుంది. ఆ పుణ్యఫలాన్ని అనుభవించడం కోసమైనా సరే నీకు ఉపాధి రావాలి. ఆ మరలా కూడా అప్పుడు నువ్వు జన్మ అనేది ఎత్తవలసి వస్తుంది ఆ పుణ్యం కోసమైనా సరే. కాబట్టి పాపమైతే ఇనుప సంఖ్యలు, పుణ్యమైతే బంగారపు సంఖ్యలు, ఏది ఏమైనా సరే కర్మ అనేటువంటిది చేయకూడదు. కర్మ ఫలితం అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. కాబట్టి కర్మ చేయకుండా ఉండడమే మేలు. కానీ కర్మ చేస్తే మంచి కర్మలు చేసినప్పటికీ కూడా మంచిగా ఉన్నటువంటి పుణ్యంగా ప్రాప్తించి పుణ్యాన్ని అనుభవించడానికైనా శరీరం రావాల్సి వస్తుంది. కాబట్టి ఏ కర్మ చేయకూడదు అని భయపెడుతూ ఉంటారు. కానీ పరమాత్మ అయితే అటువంటి భయాలను తొలగించి వేశారు. ఎందుకు అంటే సకామంగా ఫలాసక్తితో చేయబడేటువంటి కర్మ మాత్రమే, కోరికలతో కూడి చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, చేసిన పనికి ఫలితాన్ని ఆశించి చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది మాత్రమే జన్మ జరా మరణ రూపమైనటువంటి సంసారానికి కారణమై ఉండే బంధాన్ని కలిగిస్తుంది. కానీ దానికి వ్యతిరేకమైనది అంటే ఏ కోరిక లేకుండా మరి ఈశ్వరార్పణ బుద్ధితోటి లోకహితార్థము కొరకు చేయబడేటువంటి సత్కర్మ, చేయబడు కర్మ ఎన్నటికీ కూడా బంధనాన్ని కలగజేయదు అని కదా గట్టిగా నొక్కి వక్కాణించారు. అందుకే భగవద్విషయమైనటువంటి కర్మ కానీ లేదా హితకరం కలిగించేటువంటి కర్మ కానీ, ఫలాపేక్ష చేసేటువంటి పనికి కోరిక లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ కానీ బంధం అనేటువంటిది ఎప్పటికీ కలుగజేయదు. ఏ విధంగా భగవత్ సంబంధమైనటువంటి కర్మ చేసినప్పటికీ, లోకానికి మంచి జరిగేదానికోసం చేసినటువంటి కర్మ చేసినప్పటికీ, చేసిన కర్మకి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసినటువంటి కర్మ కానీ ఏ బంధాన్ని కూడా ఈ జనన మరణ రూపమైన బంధాన్ని, పాశాన్ని కలగజేయదు. పైగా అటువంటి కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ ద్వారా చిత్తశుద్ధి అనేది కలిగిస్తుంది. ఆ చిత్తశుద్ధి ద్వారానే మోక్షానికి కారణము కూడా అవుతుంది కదా. ఒకే కర్మ సంగముతో చేసినట్లయితే, అంటే ఇప్పుడు ఒక పని ఉన్నది, ఆ పని ఆసక్తిపూరితంగా మరి ఫలాపేక్ష అంటే ఫలాపేక్షను కోరి చేసినట్లయితే అది బంధాన్ని కలిగిస్తుంది. సంగరహితముగా చేసినట్లయితే అదే పనిని ఎటువంటి ఆసక్తి లేకుండా, దాని యందు ఎటువంటి మామత్వము సంగము లేకుండా మరి ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసినటువంటి కర్మ అయితే చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా మోక్షము అనేది కలుగజేస్తుంది. ఒకే కర్మ స్వార్థం కోసం చేస్తే, కోరి చేస్తే బంధాన్ని, భగవంతుని కోసం లోకుల యొక్క హితార్థం కోసం చేసినట్లయితే మోక్షాన్ని కలుగజేస్తుంది కదా. కాబట్టి కర్మలో దోషం ఉన్నదా అంటే కాదు, దానిని చేసేటువంటి పద్ధతిలో దోషం ఉన్నది. ఎలాగంటే కోరికతో చేసినటువంటి దానికి దోషం ఉన్నది, కోరిక లేకుండా భగవదర్పణ భావంతో చేసినటువంటి కర్మకు దోషం లేదు. కాబట్టి ఆసక్తితో ఆచరించడమే ఆ దోషం. అంటే కోరికతో కూడి ఆచరించటమే కదా ఆ లోపమంతా కూడా.
అయితే ఈ కర్మలను ఆచరించు అని చెప్పి ప్రోత్సాహం చేశారు. ఏ కర్మ? నిష్కామ కర్మని, భగవదర్పణ కర్మని, లోకహితార్థం చేయబడేటువంటి కర్మని, సత్కర్మని, వీటిని మాత్రమే చేయు అని ప్రోత్సాహం చేశారు. అయితే ఆ కర్మలను ఎలా చేయాలి? సత్కర్మలు, భగవదర్పణ కర్మలు, లోకహితార్థమైన కర్మలు, వీటిని చేయాలి అంటే ఎలా చేయాలి అనేటువంటి ఆ పద్ధతిని ముందుగా తెలుసుకోవాలి అని కూడా హెచ్చరిక చేసి ఉన్నారు. కర్మ యొక్క రహస్యము అంటే అసలు ఆ కర్మం యొక్క మర్మమేమిటి? ఆ కర్మం రహస్యం తెలుసుకున్నప్పుడు దానిని ఏ విధంగా విధి విధానాన్ని అనుసరించి ఆ ప్రకారం ఆచరించాలి. కర్మం యొక్క కీలకము తెలుసుకొని అసలు దాని కీలకం ఏమిటి, ఆ కర్మ యొక్క కీలకాన్ని తెలుసుకొని చేసినటువంటి ఏ కర్మ చేయాలి, లేకపోతే ఏ కర్మ చేయకూడదు, లేకపోతే దానిలో ఎలా తగులుకొని పోతారు, ఆ కర్మరహస్యం ఏమిటి అనేటువంటి విషయాలను గురించి భగవానుడు మనకి ఇక్కడ 2 విధానాల ద్వారా కూడా తెలియజేశారు. అవి ఏమిటంటే యజ్ఞము కొరకై. యజ్ఞము అన్నప్పుడు చేసినటువంటి ప్రతి పని కూడా యజ్ఞమే. నిష్కామ కర్మంగా చేసినటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞమే. భగవంతుని యొక్క ప్రీతికరములైనటువంటి చేసే కర్మ ప్రతిదీ కూడా యజ్ఞమే. పరహితార్థములు, ఇతరులకి మంచిని కలగజేసేటువంటి ప్రతి కర్మ యజ్ఞమే. అటువంటి యజ్ఞము అయినటువంటి కర్మలనే చేయాలి. అలా కర్మలను సంగరహితముగా ఎటువంటి ఆసక్తి లేకుండా చేసినటువంటి కర్మలు, ఎటువంటి ఫలాన్ని కూడా ఆశించకుండా చేసినటువంటి కర్మలను మాత్రమే ఆచరించాలి. ఈ ప్రకారంగా ఆచరించబడినటువంటి కర్మ సామాన్యమైనదే అయినా కూడా అది చాలా అతి సామాన్యమైనటువంటి కర్మే కావచ్చు, కానీ ఆపేక్ష లేకుండా, దాని ఫలాన్ని కోరకుండా, కేవలం భగవదర్పణ బుద్ధితోటి భగవంతుని ప్రీత్యర్థం కోసం, ఇతరులకు మేలు జరగడం కోసం చేసేటువంటి అది సామాన్యమైన పనే అయినప్పటికీ కూడా మహాయజ్ఞంగా మారిపోతుంది. ఎందుకు? వాడక్కడ ఎటువంటి కోరికలు ఆశించలేదు, భగవదర్పణం చేశాడు. ఆ విధంగా మహాయజ్ఞంగా మారిపోయి ఎవడైతే అటువంటి నిష్కామ కర్మను అనుసరించాడో, ఆచరించాడో ఆ జీవునికి పరమశ్రేయస్సును కలగజేస్తుంది. అప్పుడు కర్మగా ఉండదు, ధ్యానంగా మారిపోతుంది. ఏ విధంగా మారుతుంది అంటే వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్క్షిప్. అంటే వర్షిప్ ఏ విధంగా అంటే వర్క్ ఈజ్ వర్షిప్, అట్లాగే వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. ఏ విధంగా మారుతుంది అంటే అది మోక్షానికి దారితీస్తుంది. బంధకరంగా ఎప్పటికీ ఉండదు. పని అనేటువంటిది కర్మగా ఉండనే ఉండదు, అది మోక్షానికే దారితీస్తుంది. మోక్షకరంగానే పరిణితి, మార్పుని చెందుతుంది అని చెబుతూ, ఇంతకీ ఎటువంటి కర్మ అయితే బంధాన్ని కలగజేయదు అంటే యజ్ఞము కొరకైన కర్మలు అన్నప్పుడు భగవంతుని యొక్క ప్రీతి కొరకైన, భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలను ఆచరించడం, పరోపకారార్థమైనటువంటి కర్మలను ఆచరించడం, ఎటువంటి కర్తృత్వ భావన, ఫలాపేక్షము లేకుండా ఆచరించేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ బంధాన్ని కలగజేయదు. అటువంటి దానిని సంగము లేకుండా, ఏ ఆపేక్ష లేకుండా, ఏ కోరిక లేకుండా ఆచరించాలి అని చెబుతూ యజ్ఞాల యొక్క మహిమను గురించి తెలియజేస్తూ, సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్వా మేషవోస్తిష్ట కామదు. అయితే పూర్వము బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి అనేటువంటిది, ప్రజలైనా సృష్టించింది అంటే సర్వ జీవరాశిని కూడా సృష్టి అనేటువంటిది చేశాడు. ఆ యొక్క బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించిన తక్షణమే యజ్ఞాలను కూడా సృష్టించాడు. యజ్ఞాలను సృష్టించి ఏమని చెప్పాడు? మీరు యజ్ఞాలను ఆచరించండి. ఎప్పుడైతే మీరు యజ్ఞాలను
అనుసరిస్తారో ఆ యజ్ఞ ఆచరణతోటి మీరు అభివృద్ధిని పొందుతారు. ఇవి మీకు మీరు కోరినటువంటి కోరికలను నెరవేరుస్తాయి అని వారితో పలికాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అలాగే మనుజుడు అనేవాడు ఎప్పుడైతే సృష్టింపబడ్డాడో, అంటే ఆ బ్రహ్మ సృష్టి అనేటువంటిది ఎప్పుడైతే సృష్టి జరిగిందో, అది కూడా మనుజ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క ద్విపాద పశువులు అనబడేటువంటి వీరిని ఎప్పుడైతే సృష్టించబడిందో, అతనితో పాటుగా అంటే మనుజునితో సహా కూడా అతడు బంధము నుండి వాడు ఏ యొక్క శారీరక పరంపరలు కొనసాగుతూ ఉంటాడో దాని నుండి తప్పించుకోవడం కోసం, ఆ బంధము నుండి ముక్తుడవడం కోసం కావలసినటువంటి సాధనలు ఉపాయాలు కూడా సృష్టించబడినవి అని చెబుతూ, అయితే భగవంతుడు అనేవాడు ఎంత కరుణామయుడో, ఎలాగంటే ప్రాణికోట్లు అన్నీ కూడా తరించాలి, ఆ తరింపజేయాలి అని ఎంత కుతూహలమో ఉంది పరమాత్మకు. అందుకే ఈ సృష్టింపబడినటువంటి ప్రజలు మళ్ళీ కూడా అంటే ఈ మనుషులు ఆ జ్ఞానము నశింపజేసుకొని జ్ఞానవశాత్తు వచ్చినటువంటి అమూల్యమైన అపురూపమైన ఈ మనుజ శరీరము మళ్ళీ ఈ ప్రజలు మరొక సంసార బంధంలో చిక్కుకోకూడదు. ఈ సంసార బంధంలో అంటే ఇప్పుడే అనేక శరీరాలు ధరిస్తూ దానిలో భాగంగా మనుజ శరీరం ధరించారు. ఆ మనుజ శరీరం అనేటువంటిది ధరించి కూడా మళ్ళీ ఇంకొక శరీరం ధరించుకొని వచ్చారు అంటే వాడు జ్ఞానాన్ని అనుసరించలా. ఆ విధంగా అనుసరణ ఆచరణ ఉన్నటువంటి విలువ కలిగిన సౌభాగ్యవంతమైనటువంటి మనుజ శరీరాన్ని ధరించి కూడా మరి ఈ సంసార బంధంలో మళ్ళీ పడిపోయేటువంటి విషయాలే వాడు ఆశిస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు అనేటువంటిది సంసార బంధంలోనే పడిపోతూ ఉన్నారు. ఈ యొక్క జన్మ జరా మరణాలతో కూడినటువంటి ఈ బంధంలో పడి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుంటూ పోతూ ఉన్నారే కానీ ఇంచుకైనా సరే శాంతి లేకుండా సృష్టించబడినటువంటి వీళ్ళు ఈ ప్రజలు సంసార బంధంలో పడి ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుంటూ కొద్దిగైనా సరే శాంతి లేకుండా తల్లడిల్లిపోతూ ఉన్నారు కదా. శాంతిని కోరుకుంటున్నారు కానీ శాంతిని పొందలేకపోతున్నారు. అటువంటి వారు ఆ సంసార నరక బాధల నుండి తప్పించుకోవడం ఎట్లా? వాళ్ళు కూడా తప్పించుకోవాలి కదా. ఈ యొక్క శారీరక రాకపోకల నుండి కూడా అటువంటి నరక బాధల నుండి కూడా వాళ్ళు తప్పించుకోవాలి. అది ఎట్లా అని సర్వేశ్వరుడు ఆలోచన చేసి మొట్టమొదటనే మోక్షానికి ఉపకరించేటువంటి సాధనోపాయాలను అయినటువంటి అనేక యజ్ఞాలను కూడా సృష్టించారు అనే కదా ఇక్కడ చెప్పబడడం. అంటే యజ్ఞము అంటే ఏంటి? భగవద్విషయమైనటువంటి అంటే భగవత్ సంబంధమైన భగవంతుని విషయమైన భగవంతునికి ప్రీతికరమైనటువంటి విషయాలను అనుసరించడమే యజ్ఞము. అంతేకాదు పరోపకార సంబంధమైనట్టు కానీ ఇతరులకు ఉపకారం చేస్తే మనకొచ్చే లాభం ఏమిటి అంటే ఇక్కడ ఏకరసమాత్రమైన పరమాత్మతత్వము సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా తానే సర్వము కూడా చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్య రూపమై ఏకవారాశిగా తానే సర్వము నిండి వర్ధిల్లేటప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరి యందు ఎవరున్నారు? పరమాత్మ వస్తువే ఉన్నాడు. ఏ రూపంలో? చైతన్య రూపంలో, శుద్ధ చైతన్య రూపంలో, విశుద్ధ చైతన్య స్వరూపుడిగా ప్రతి వస్తువుకి కూడా చేతనత్వాన్ని కలిగించేటువంటి జడప్రాయమైన వస్తువులను చేతనత్వాన్ని కలిగించేటువంటి చైతన్య స్వరూపుడై ఉన్నాడు. అటువంటి స్వరూపాలే కదా ప్రతి ఒక్కరినందు ఉన్నది. అప్పుడు భగవద్విషయమైనటువంటిది కానీ లేదా పరోపకార సంబంధమైన ఇతరులకు ఉపకరించేటువంటి విషయాల సంబంధమైన ఇతరులకి ఏ హాని లేకుండా ఉపకారం చేసేటువంటిది అంటే అందులో నిక్షిప్తమైన పరమాత్మతత్వాన్ని సంతృప్తిపరచడమే కదా. పరమాత్మ సంబంధమైన క్రియను చేయడమే కదా.
కాబట్టి ఆత్మధ్యాన సంబంధమైనట్టే. తన యొక్క ఆత్మే మమాత్మ సర్వభూతాత్మ, సర్వేక సమస్తంలో నిండి ఉన్నది ఏ ఆత్మస్వరూపమే అయితే ఉన్నదో అదే నేను, నా యందు ఏదైతే ఉన్నదో అదే సర్వము వ్యాపించి ఉన్నది అనేటువంటి ఆత్మధ్యాన సంబంధమైనటువంటి క్రియ అనే కదా భావము ఇక్కడ. కాబట్టి ఈ యజ్ఞాలను గురించి ఏ విధంగా అంటే ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నవి. ఈ యజ్ఞాలు ఎలాంటివి? కామధేనువులాగానే. కామధేనువు అన్నప్పుడు అది కోరికలు తీర్చేటువంటి ధేనువు, ఆవు. ఆ ధేనువు ఏదైతే కోరారో ఆ కోరికలను పాల రూపంలో పిండుతుంది. ఆ విధంగానే జీవుల యొక్క అభీష్టాలను పూర్తిగా నెరవేర్చి వారిని ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రవేశించేటట్లుగా చేసేటువంటిదే కదా ఈ యజ్ఞాలు. ఏ యజ్ఞాలు? జ్ఞానయజ్ఞాలు. ఏ జ్ఞానయజ్ఞము అంటే అది ఎటువంటిది? భగవద్విషయమై ఉంటుంది, లేదా లోకహితార్థము, లేకపోతే పరోపకార సంబంధమైనటువంటి ఆత్మధ్యాన సంబంధమైనటువంటి క్రియ అనే కదా చెప్పబడింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే జీవులు మొట్టమొదట ఉన్నతమైనటువంటి ఆ యొక్క మార్గాలలో పయనించేటట్టు చేస్తూ ఉంటుంది అని చెబుతూ, ఇంకా కూడా జీవులు కుటంగా కోరేటువంటిది ఏంటి అంటే నాకు దుఃఖం నశించాలి, నేను ఎప్పుడూ దుఃఖపడకూడదు, నేను శోకించకూడదు, నేను బాధపడకూడదు అని కోరుతూ, ఇంకా కూడా పరమానంద ప్రాప్తి, నేను కొద్ది సమయం మాత్రమే కాదు, నేను ఎల్లవేళలా కూడా పరమ ఆనందాన్నే పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ రెంటినే కదా కోరుతారు. మొట్టమొదటి ఏంటి? దుఃఖం నశించాలని కోరుకుంటారు, దుఃఖం లేకుండా ఉండాలి అని కోరుకుంటారు. రెండోది పరమ ఆనందం, గొప్పదైన శాశ్వతమైన ఆనందం నాకు ప్రాప్తించాలి అని కోరుకుంటారు. ఈ రెండు కూడా ఈ భగవత్ విషయమైనటువంటిది, పరోపకార సంబంధమైనది, ఆత్మధ్యాన సంబంధమైనటువంటి ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా జీవుడు తప్పకుండా పొందుతాడు. ఈ విషయాలు తప్పకుండా పొందగలుగుతాడు. దుఃఖాన్ని నశింపజేసుకుంటాడు, పరమానందాన్ని కూడా ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.